చూడండి, ఎర్రపప్పు తోటి చేసిన దోశలు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. ఫుల్ సాఫ్ట్ గా వచ్చినాయి. అట్లనే కలర్ ఇట్లా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు మనం ఈ దోశలను. అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. వచ్చినాయి దోశలు సాఫ్ట్ గా. హలో హలో, మిమ్మల్ని 10-15 మినిట్స్ లా ఇన్స్టెంట్ గా ఎర్రపప్పు తోటి ఒక మంచి దోశ అయితే చేస్తున్నా. ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకి దోశ వేయడానికి ఏమేమి కావాలో ఒక్కసారి యూజ్ చేయండి. 1 కప్పు ఎర్రపప్పు, 1 హాఫ్ కప్పు పెరుగు, 1 కప్పు క్యారెట్ తురుము, అట్లనే బియ్యం పిండి, 1 5-6 ఎండుమిర్చిలు, వెల్లుల్లి. ఇవే కావాలి మనకి దోశ కోసం. చూసారు కదా దోశ కోసం ఏమేమి కావాలో. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఎర్రపప్పును తీసుకోవాలి. ఈ ఎర్రపప్పును ఒక్కసారి కడిగి నానబెట్టాలి. ఒక 5 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు ఎర్రపప్పు వేస్తున్నా. ఇట్లా ఒక్కటేసారి ఇట్లా కడిగేసి వాటర్ వంపి వేరే వాటర్ పోసి పప్పుని ఇట్లనే పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేస్తున్నా. ఒక 5 మినిట్స్ అయినా మనకు పప్పు నానాలి. అప్పటి వరకు మనం చట్నీ చేసేద్దాం. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెమే ఆయిల్ వేస్తున్నా చూడండి. ఇప్పుడు దీంట్లో పల్లీలు వేస్తున్నా. 1 స్పూన్ పుట్నాల పప్పు. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెమే. దీంట్లో 1 5-6 పచ్చిమిర్చి వేస్తున్నా. వీటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మనం కారం ఎంత తింటే అన్ని పచ్చిమిర్చిలు వేయాలి. అట్లనే కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువనే వేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అంతే. పల్లీలు పచ్చిమిర్చి మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి స్మెల్ ఉండకుండా. ఈ చట్నీ వేయడం మస్తు సింపుల్ అసలు, తెలుసా. ఒక్క 5 మినిట్స్ లో చేసేయచ్చు. ఎందుకంటే మనం ఈ చట్నీని పోసి పెట్టాం, డైరెక్ట్ ఇట్లానే ఉంటది. ఇక ఇప్పుడు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నా. ఇష్టం కొబ్బరి ఉంటే వేయండి, లేదంటే లేదు. ఈ కొబ్బరి మనకు ఫ్రై కావాల్సిన అవసరం లేదు. పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తుంది. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి వేస్తున్నా. అట్లనే కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనకి చట్నీకి సరిపోయేంత సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసేస్తే మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక్కసారి మిక్సీ జార్లో వేసి గిర్రమని తిప్పేసి వస్తా. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేద్దాం. చట్నీ వేసేంత వరకు పప్పు గిట్లా మంచిగా నానింది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. చూడండి, పప్పు అయితే మంచిగా నానింది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. ఇక 1 కప్పు క్యారెట్ తురుము వేస్తున్నా. దీంట్లోనే ఈ పప్పులనే వేస్తున్నా చూడండి. ఇట్లనే 1/2 కప్పు పెరుగు వేస్తున్నా. 1 5 ఎండుమిర్చి వేస్తున్నా. 1 4 వెల్లుల్లి పొట్టు తీసేసిన నేను చూడండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు బియ్యం పిండి వేస్తున్నా. అట్లనే కొంచెం సాల్ట్, మనకు దోశకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత సాల్ట్ వేయాలి. అన్ని వేసిన తర్వాత దీన్ని మనం సేమ్ దోశల పిండి లెక్క కొన్ని వాటర్ పోసుకుంటా పిండి పట్టాలి. పిండి పట్టేసి వస్తా. చూడండి, పిండి పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సోడా వేయాలి. మనం దోశ ఇన్స్టెంట్ గా వేస్తున్నాం కదా, కాబట్టి కొంచెం చిటికడు సోడా వేయాలి. అట్లా మంచిగా కలపాలి. ఇక చూడండి, సేమ్ దోశల పిండి లెక్కనే. ఎర్రపప్పు కాబట్టి పిండి ఎర్రగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం దోశల ప్యాన్ తీసుకోవాలి. దోశలు వేద్దాం. ఇక ఫస్ట్ అయితే మనం ప్యాన్కి ఆయిల్ అప్లై చేయాలి. కొంచెం ప్యాన్ అయితే మంచిగా వేడైంది. ఇప్పుడు దోశ వేద్దాం. చూడండి, ఇట్లా కొంచెం ఎక్కువ పిండి వేసి రౌండ్గా అనాలి. మరీ సన్నగా వేయకండి, కొంచెం దొడ్డుగానే ఉండనియాలి, ఇట్లా రౌండ్గా. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేయాలి. అబ్బా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మస్తు అంటే మస్తు వచ్చింది. కలర్ మస్తు వచ్చింది కదా, అసలు దోశ మస్తు వచ్చింది కలర్.
చూడండి ఇదైతే 2 సైడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకో సైడ్ ఫ్రై అయిందేమో చూద్దాం. ఇట్లా ఇట్లా 2 సైడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక సూపర్గా వచ్చింది దోశ అయితే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్గా వచ్చింది. చూడండి దోశలు ఎంత మంచిగా వచ్చినాయో, మస్తు అంటే మస్తు వచ్చినాయి, మస్తు సాఫ్ట్ గా వచ్చినాయి. చూడండి మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి. సూపర్ అంటే సూపర్ గా వచ్చినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. మస్తు వచ్చినాయి. కాకపోతే ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఫుల్ సాఫ్ట్ గా, ఇంకా కలర్ గిట్లా మస్తు వచ్చింది. సూపర్ ఉన్నాయి. సూపర్ ఉంది కదా టేస్ట్. చట్నీ ఇట్లా సూపర్ ఉంది. అదిరిపోయినాయి దోశలు. ఎర్రపప్పుతోటి చేసినామంటే అసలు ఎవరు నమ్మరు. దోశల టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే మస్తు నచ్చినాయి. తింటుంటే సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి. అట్లనే చూడడానికి కలర్ ఇట్లా మస్తు ఉంది, మంచిగా ఉన్నాయి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ గా పిండికి సేమ్ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క 15-20 మినిట్స్ లో చేసేయచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కి హెల్తీ అండ్ ఈజీ రెసిపీ. పక్కా మీరు ట్రై చేయండి, సరేనా? ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ ఒక్కసారి చెక్ చేయండి, మంచి మంచి రెసిపీస్ మస్తున్నాయి. ఒక్కసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళా